హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి రీసెంట్గా మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియోలో చాలామంది లైక్ మ్యారేజ్ ఉమెన్స్ లేదా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము, మేము ఏ అడ్రస్ ఇవ్వాలి అండ్ వెరిఫికేషన్లో మాకు ఎలాగా అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ రైజ్ అయ్యాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్ లేదా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంటే మీరు వెరిఫికేషన్లోనే ఫస్ట్ ఇక్కడ మీరు 8th స్టెప్ ఉంది కదా, దీంట్లో అయితే మీరు ఫస్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకోవడానికి అంతే. దీనివల్ల మీకు అయితే ప్రాబ్లం ఉండదు. కానీ రెసిడెంటల్ అడ్రస్ వల్ల అయితే దాంట్లో మీరు చూసి ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, లేదా ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఓటర్ ఐడి అయినా ఇవ్వచ్చు, లేదా పాన్ కార్డ్ అయినా ఇవ్వచ్చు. మ్యాక్స్ పాన్ కార్డ్ ఇస్తే బెటర్. నేనైతే పాన్ కార్డ్ ఇచ్చా. మీ పాన్ కార్డ్లో మీరు ఇక్కడ సెకండ్ దాంట్లో అప్లికేషన్ డీటెయిల్స్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. సేమ్ ఉండేలా చూసుకోండి. అండ్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా నాట్ ఏ ప్రాబ్లం. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ అయితే అక్కడ ఇవ్వండి. అండ్ డిగ్గీ లాకర్ ఎలా యాక్సెస్ చేయాలో ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే చెప్పాను. జస్ట్ గ్రాండ్ డిగ్గీ లాకర్ మీద క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. మీరు అక్కడ కింద చూడొచ్చు ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెంటల్ అడ్రస్ అని ఉంది. అందరికీ ఇక్కడే డౌట్ వస్తుంది, ఇది ఏం ఇవ్వాలని చెప్పి. అక్కడ మీకు క్లియర్గా ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెంటల్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్కి ఏదో ఒక ప్రూఫ్, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్కి ప్రూఫ్ అడుగుతాడంటే అది మీకు పోలీస్ వెరిఫికేషన్ అండ్ ఆఫ్టర్ 1 month వెరిఫికేషన్లో మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అక్కడ రెంటల్ అగ్రిమెంట్ అని ఉంది కదా, అది రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని ఇవ్వచ్చు, లేదా మీకు అక్కడ ఉండగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే పాస్బుక్లో మీకు సేమ్ అదే వస్తుంది కదా, అది ఇవ్వచ్చు. లేకపోతే మీకు పేరెంట్స్కి ఎవరికన్నా పాస్బుక్ ఉంటే అదన్నీ ఇవ్వచ్చు. మీకు ఇంకా ఆప్షన్స్ అనేది ఉన్నాయి అక్కడ. మీకు అక్కడ గ్యాస్ కనెక్షన్ బిల్, ఎలక్ట్రికల్ బిల్, ఓటర్ ఐడి అనేవి కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఒకవేళ మీకు అడ్రస్ అనేది మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ మెన్షన్ చేసి ఉంటే మీరు అదన్నా ఇవ్వచ్చు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. జస్ట్ మీకు పోలీస్ వెరిఫికేషన్లో అనేది యూజ్ అవుతుంది మీరు ఇప్పుడు ఇచ్చిన అడ్రస్. అందుకే మీకు అడ్రస్ వెరిఫికేషన్ అనేది అక్కడ డీటెయిల్గా ఇచ్చాడు, రెసిడెంటల్ ప్రజెంట్ అడ్రస్ అని. సో అది చూసి ఇవ్వండి. లేదంటే మీరు ఆధార్లోనే అడ్రస్ చేంజ్ చేయించుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్. కింద ప్రూఫ్ ఆఫ్ ఈసీఎన్ఆర్ అని ఉంది కదా, ఇక్కడ చాలామంది డౌట్ పడుతున్నారు. దానికి ఏం అక్కర్లేదు. మీకు అక్కడ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, 10th సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఇది జస్ట్ మీకు వెరిఫికేషన్కి అంతే. అండ్ మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాలి. ఒక 10th మార్క్ లిస్ట్ అండ్ ఆధార్ ఇస్తే ఆధార్, రెంటెడ్ ఇస్తే రెంటెడ్, అండ్ పైన పాన్ కార్డ్ కూడా. అండ్ ఆల్సో మీకు ఆధార్ పట్టుకెళ్ళేటప్పుడు అక్కడ వ్యాలిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది ఆధార్లో. అది కనుక మీకు వ్యాలిడేట్ అవ్వకపోతే అక్కడ మళ్ళీ మీకు బ్యాక్ పంపిస్తాడు, అంటే మళ్ళీ చేయించుకొని రమ్మంటాడు. సో మీకు ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా దానికి కూడా ఒక వీడియో అనేది చేశాను, మీ అంతటా మీరే ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలని. ఒకవేళ కానీ మీరు అక్కడ బయట కానీ చేపిస్తే కన్ఫామ్గా 100 to 200 ఛార్జ్ చేస్తారు. అదే మీరే ఇంటి దగ్గర చేసుకొని పట్టుకెళ్తే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియో మీకు మన ఛానల్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. అండ్ మన కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కామెంట్లో అనేది మెన్షన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.